సుప్రియా డిజిటల్ తో మీ పని వేగంగా సులభంగా ఒక్క క్లిక్ తో మెజర్మెంట్ షీట్ అండ్ అబ్స్ట్రాక్ట్ షీట్ అందుబాటులో. వేగం, ఖచ్చితత్వం, విశ్వసనీయత. మనీ ఎర్నింగ్ సిరీస్ లో ఇది ఒక టైప్ ఆఫ్ వీడియో అనమాట. ఏం టైప్ అంటే ఓన్లీ ఆన్లైన్ లో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా మనకి ప్రాసెస్ అంటే ఏ విధంగా ఆన్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్కి వెళ్ళేసి అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో అఫిలియేట్ మామూలుగా అఫిలియేట్ మార్కెటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసమే. కానీ ఇది మెయిన్గా ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? సబ్స్క్రైబర్స్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్స్క్రైబర్స్ లేరు, ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు, మీరే ఓన్గా మీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడైనా షేర్ చేస్తే డబ్బులు వస్తాయేమో అని చెప్పేసుకొని మీరు ఈ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లింక్స్ అనేది షేర్ చేస్తారు కదా. సో ఆ విధంగా లింక్స్ అనేది షేర్ చేయొచ్చు. కానీ ఎవరు కొంటారు? మామూలుగా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే అప్పుడు లక్షల వ్యూస్ వస్తాయి. మనం మ్యాక్సిమంగా వాట్సాప్ గ్రూప్లో ఎంతని పెడతాం మనం? ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో మ్యాక్సిమం ఒక 200-300 ఉందనుకుంటా లిమిట్. సో దాంట్లో 200-300 మెంబర్స్లోంచి ఒక్క పర్సన్ కానీ ఇద్దరు పర్సన్ కానీ ఒక మ్యాక్సిమం ఒక 5 మెంబర్స్ కొనుక్కోవచ్చు మ్యాక్సిమం. అంతేగాని ఎక్కువ అది కొనుక్కుంటారు అని అంటే మామూలుగా ఓన్లీ వాట్సాప్ని బేస్ చేసుకొని అది కొనుక్కుంటారు అని చెప్పేసుకొని మనం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఈ ట్రాప్లో పడద్దు. యాజ్ వెల్ యాజ్ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs మెంబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఆయన తన వీడియోలో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ షర్టే ఉంది నాకు. ఈ షర్ట్ని నేను అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 రూపీస్ కొన్నాను. సో ఈ షర్ట్ని అమ్మడం ద్వారా ఒక యూజర్కి అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన యూజర్కి, ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో ఆ యూజర్కి ఎలా బెనిఫిట్ వస్తుంది అంటే తనకు ఆల్రెడీ అమెజాన్లో అఫిలియేట్ మార్కెటర్ లాగా అఫిలియేట్ సంబంధించిన లింక్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ లింక్స్ని తన యొక్క యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్స్లో పెడతాడనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూజర్స్ లైక్ యూ, కొంతమంది యూజర్స్ అంటే 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్లో కనీసం ఆ వీడియో 50,000 మంది చూసినా కానీ కనీసం ఒక 1000 మంది కొనుక్కున్న షర్ట్, ఒక్కో షర్ట్ మీద 20 రూపీస్ or 30 రూపీస్ మార్జిన్ వస్తుంది అనమాట. సో 20 రూపీస్ or 30 రూపీస్ మార్జిన్ అంటే మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చూసినట్టయితే 20 రూపీస్ or 30 రూపీస్ ఎంత వస్తుంది? ఒక 1000 మంది కొన్నా కానీ 20 రూపీస్ వేసుకుందాం. 20 రూపీస్ ఇంటూ ఒక 1000 మెంబర్స్. ఓకే, అంటే ఒక్క 1000 మంది 20 రూపీస్ మార్జిన్తో ఈ షర్ట్ 20 రూపీస్ మార్జిన్తో ఈ ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో ఆయనకు వస్తుంది. సో 1000 మంది కొంటే ఆయనకి ఎగ్జాక్ట్లీ 20,000 రూపీస్ అనేది వస్తాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది బేసిక్గా నడుస్తూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది యూట్యూబర్స్ ఉంటారు. సో ఆ యూట్యూబర్స్ ఏం చేస్తారు? మెయిన్గా వాళ్ళు ఏ ట్రైపాడ్ స్టాండ్ వాడుతున్నారు, ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఏ కాస్ట్యూమ్ చేసుకుంటున్నారు, స్టూడియోలో ఏ రకమైన వాల్ పోస్టర్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మెయిన్గా చూసినట్టయితే లైక్ టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఐటమ్స్, కెమెరా కావచ్చు అండ్ కంప్యూటర్స్ కావచ్చు. సో ఆ విధంగా ఎవరైతే ఫీల్డ్కి రిగార్డింగ్గా ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఏం చేస్తారు? డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా ఉంటారు అనమాట. సో మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఎంత వ్యూస్ వస్తే అంత ఆ విధంగా ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసుకుంటే ఆ విధంగా వాళ్ళకి అర్నింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో మీకు ఎందుకు రావు అని మీరు క్వశ్చన్ ఎందుకు వేసుకోరు? ఎంత డీప్గా క్వశ్చన్ వేసుకున్నా కానీ మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది సెట్ అవ్వదు. సో మెయిన్గా అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరి కోసం ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరి కోసం అంటే ఓన్లీ హై ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. సో హై ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అవుతారా లేదా అనేది మీ చేతిలోనే ఉంటుందన్నమాట. ఎందుకు? హై ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీ కంటెంట్ అనేది క్వాలిటీగా, కంటెంట్ ఈజ్ కింగ్ లైక్ దట్, ఆ రేంజ్లో కంటెంట్ మీరు
ప్రొవైడ్ చేస్తే యూజర్స్కి ఆటోమేటిక్గా వస్తారు. సో ఆటోమేటిక్గా ఫ్యూచర్లో సేల్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఈ సోషల్ మీడియా దీంట్లో వీడియోలు చేయడం కానీ ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఇప్పుడిప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. సో బ్యాక్ ఎండ్లో నేనేంటంటే బిజినెసెస్ ఉంటాయి కదా, మామూలుగా వెబ్సైట్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను కదా. సో వీటిని ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలనుకొని ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేది కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మెయిన్గా చూసినట్టయితే మెయిన్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేసింది అఫిలియేట్ మార్కెటింగ్, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే టాపిక్ పైన. సో ఆల్ ఓవర్గా సమ్మరీ చూసినట్టయితే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే చేస్తే వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుందన్నమాట. మీరు తక్కువ ఫాలోవర్స్ ఉండి ఫాలోవర్స్ లేకుండా అసలు ఏం మార్కెటింగ్ నెట్వర్క్ లేకుండా స్టార్ట్ చేసినట్టయితే ఇది 100% బొక్కబోర్లా మీరు పడే ఛాన్సెస్ 99% ఉన్నాయన్నమాట. సో నెట్వర్క్ ఎక్కువ ఉంటే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. నెట్వర్క్ తక్కువ ఉంటే ఓన్గా కంటెంట్ క్రియేషన్ చేసుకొని మీరు ఒక లెవెల్ ఆఫ్ స్టేజ్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా అఫిలియేట్ మార్కెటింగ్ చేసే ప్రధాన ఉద్దేశం, అంటే ప్రధాన ఒక మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ అనేది ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే ఉండాలన్నమాట. సో మీ లోపల ఆ ఇంటెన్షన్స్ ఉంటాయి అంటే నార్మల్ యూజర్స్ లోపల ఆ ఇంటెన్షన్స్ ఉంటే ఆ ఇంటెన్షన్ ఇప్పుడే డిలీట్ చేసేయండి. సో ఇదనమాట మనకు ఈరోజు టాపిక్. అయితే ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా వాట్సాప్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ద వీడియో అండ్ స్టే ట్యూన్ టు అవర్ నెక్స్ట్ వీడియో. ఇంకా ఎక్సెల్ లో తడబడుతున్నావా? లేదు, మార్కెట్ లోకి సుప్రియా డిజిటల్ వారి మెజర్మెంట్ అబ్స్ట్రాక్ట్ జనరేటర్ వచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని నీ టైం ను సగానికి సగం ఆదా చేసుకోవచ్చు.